నమస్కారం. సామాన్యుడి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఈజ్ ఆఫ్ జస్టిస్ వ్యవస్థతోనే సత్వర న్యాయం అందుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈ వ్యవస్థలో మీడియేషన్, ఆర్బిట్రేషన్ ప్రక్రియలే ముఖ్య భూమిక పోషిస్తాయని అన్నారు. శుక్రవారం విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆల్టర్నేటివ్ డిస్ట్రిబ్యూట్ రిజల్యూషన్ ద్వారా న్యాయం అందరికీ అందుబాటులోకి రావడంతో పాటు వేగంగా సమర్థవంతంగా చేరుతుందన్నారు. మీడియేషన్ అంశం భారత్ కు కొత్త కాదని, తరాలుగా మనకు అందుబాటులో ఉందని తెలిపారు. పురాణాల్లో శ్రీకృష్ణుడు ఒక సమర్థవంతమైన మీడియేటర్ గా వ్యవహరించారని ముఖ్యమంత్రి అన్నారు. గతంలో మన పూర్వీకులు, గ్రామ పెద్దలు సమర్థంగా మీడియేషన్ ప్రక్రియను నిర్వహించేవారని తెలిపారు. ముఖ్యమంత్రి ఇంకా మాట్లాడుతూ విశాఖపట్నంలో జ్యుడిషియల్, మధ్యవర్తిత్వ రంగాలపై చారిత్రాత్మక కాన్ఫరెన్స్ నిర్వహించడం సంతోషదాయకమన్నారు. ప్రజాస్వామ్యంలో భారతీయ న్యాయ వ్యవస్థ ఓ మూల స్తంభమని, రాజ్యాంగపరమైన హక్కుల్ని, చట్టాన్ని కాపాడే అత్యంత కీలకమైన వ్యవస్థ, నిబద్ధతకు, నిష్పక్షతకు, పారదర్శకతకు పెట్టింది పేరు. కొన్ని సమయాల్లో కాస్త ఆలస్యమైన న్యాయం దక్కుతుందనే నమ్మకం ప్రతి పౌరుడికి ఉందన్నారు. భారత్ అత్యంత వేగంగా సంస్కరణల్ని అమలు చేస్తుంది. గత ఏడాదిగా ఏపీలో $100 బిలియన్ పెట్టుబడులు వస్తున్నాయి. ప్రతిష్టాత్మక సంస్థలు తమ కార్యకలాపాలు ఏర్పాటు చేస్తున్నాయన్నారు. కంపెనీలు, వ్యవస్థలు వస్తున్న నేపథ్యంలో వివాదాల పరిష్కారానికి మీడియేషన్ లాంటి ప్రత్యామ్నాయ న్యాయ వ్యవస్థలు అందుబాటులోకి రావాలన్నారు. ఆల్టర్నేటివ్ డిస్ట్రిబ్యూట్ రిజల్యూషన్ సిస్టమ్ రావాలని, సులభంగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు టెక్నాలజీని కూడా అందిపుచ్చుకోవాలని అన్నారు. To go to court, people used to feel shy. Litigation is the last resort. That is how they have to work in the direction. Today, technology has become a very big handy. Even virtual hearings are happening, e-filing, mobile case updates, multilingual tools. All these things are making more accessible and also transparent. Online dispute resolution platforms enable parties to resolve conflicts from anywhere in the world seamlessly. Artificial intelligence has come. We have to use it discreetly, otherwise we will have a problem. And also blockchain has come. Even in blockchain, transparent proof and also enforcement can be done globally. These are all various things are happening. So I am very happy today we are all here. What we are doing, how to take forward with innovative ways. As Vice Chancellor rightly mentioned, I am very happy if we can make Visakhapatnam one of the biggest center, better than Singapore, ADR center. Government of Andhra Pradesh is willing to contribute that ecosystem. I will be very happy for that. Friends, and also Honorable Supreme Court judges and High Court judges, you are all watching. India is moving new technologies, high tech. Now we are taking advantage of it. For the last 1 year, we are able to mobilize $100 billion investment to Andhra Pradesh. Now, గుంటూరు గ్రామీణ మండలం తురకపాలెంలో మిస్టరీ మరణాలపై ఇప్పటికీ స్పష్టమైన కారణాలు తెలియలేదని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. శుక్రవారం తురకపాలెంలో పర్యటించి అధికారులు, వైద్యులతో మాట్లాడారు. ప్రాథమికంగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో మెలోడియాసిస్ ఆనవాళ్లు లేవని పేర్కొన్నారు. రక్త నమూనాలు సేకరించి చెన్నై ప్రయోగశాలకు పంపినట్లు వెల్లడించారు. ఫలితాలు ఇంకా రాలేదని, కానీ తప్పకుండా ఏదో వైరస్ ఉందని మాత్రం భావిస్తున్నట్లు పేర్కొన్నారు. మంగళగిరి ఎయిమ్స్ బృందం తురకపాలెం వస్తోందన్నారు. వరుస మరణాల విషయంలో జిల్లా వైద్య అధికారులు సరిగ్గా స్పందించలేదని, ఉన్నతాధికారులకు సకాలంలో సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వెళ్లబుచ్చారు. ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో విచారణ కమిటీ వేస్తున్నామని, తప్పని తేలితే డిఎంహెచ్ఓపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. తురకపాలెంలో త్వరలోనే సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రితో పాటు పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. జిల్లా తురకపాలెం గ్రామంలో కొన్ని రోజులుగా సంభవిస్తున్న మరణాలను విశ్లేషించడానికి వైద్య బృందాలను నియమించడం జరిగింది. 14 రకాల వైద్య బృందాలని. అయితే కారణాలు ఇతిమిద్దంగా ఫలానా కారణం, ఫలానా బ్యాక్టీరియా కారణమని తెలియట్లేదు.
మెలియోడోసిస్ బ్యాక్టీరియా కారణంగా మరణాలు సంభవిస్తున్నాయని మొదట్లో ఒక అభిప్రాయం రావడం జరిగింది. కానీ పరీక్షలు నిర్వహించిన తర్వాత రకరకాల బ్లడ్ కల్చర్ టెస్టులు చేసిన తర్వాత బ్యాక్టీరియా ఏందనేది పూర్తిగా తెలియకుండా ఉంది. గత కొన్ని నెలలు ఏప్రిల్ నుంచి 29 మంది చనిపోతే సగటు వయసు 55 సంవత్సరాలు ఉంది. దాంట్లో చాలా కేసులు కోమార్బిడిటీ కేసులు ఉన్నాయి, 9 క్రానిక్ ఆల్కహాలిక్ కేసెస్ ఉన్నాయి, ఒక 7 మంది 70 సంవత్సరాల పైబడిన వయసున్న వాళ్ళు ఉన్నారు. అందుకని వీటిని అన్నింటినీ విశ్లేషించి ఆ కారణాలు గుర్తించి చికిత్స అందించే దిశగా ప్రయత్నం చేస్తున్నాం. చాలామంది కూడా వచ్చిన కొత్తల్లో ప్రైవేట్ హాస్పిటల్ లేదా ఆర్ఎంపీల దగ్గరికి వెళ్ళడం, దాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళే ప్రయత్నం చేయకపోవడం, రకరకాల కారణాల వల్ల హాస్పిటల్ అడ్మిట్ కావాల్సిందని భయంతో ఇంటి దగ్గర ఉండాలనే కారణంతో అదిగా విస్మరించారు, నిర్లక్ష్యం వహించారు. ఏదైనప్పటికీ కూడా ఇంత పెద్ద స్థాయిలో జరుగుతున్నప్పుడు ఈ మరణాలు సంభవించిన 2 నెలల్లో 20 మరణాలు సంభవించినప్పుడు ఈ క్షేత్రస్థాయిలో ఈ ఫీల్డ్ హెల్త్ ప్రొఫెషనల్స్, ఫీల్డ్ లెవెల్లో ఉంటున్న హెల్త్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, దాన్ని అలర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. అందుకని వీటి నిర్లక్ష్యానికి కారణాలు ఏంటి ఈ అంటూ ఒక హై లెవెల్ కమిటీని ఒక ఏఎస్ అధికారిని నేతృత్వంలో వేయడం జరిగింది. కారణాలను విశ్లేషించడమే కాకుండా భవిష్యత్తులో ఇటువంటి అవుట్ బ్రేక్స్ రాకుండా తీసుకోవాల్సిన చర్యల మీద కూడా సమగ్రమైన విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా ఉంది. నిర్లక్ష్యం వహించిన కింద స్థాయి కానీ పై స్థాయి అధికారుల మీద విచారణ ఖచ్చితంగా జరిగిన వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కూటమి నేతలపై అవాకులు చెవాకులు పేలితే చూస్తూ ఊరుకోబోమని లీడ్ క్యాంప్ చైర్మన్ పిల్లి మాణిక్యలరావు హెచ్చరించారు. సజ్జల వేసిన బాటలో నడిచి ఆయన కుమారుడు భార్గవరెడ్డి జైలుకు వెళ్లే పరిస్థితి తలెత్తిందని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వంలో భార్గవరెడ్డికి సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించి విష ప్రచారం చేయించారని మండిపడ్డారు. సజ్జల భార్గవ్కి ఎలాంటి మార్గాన్ని నేర్పావు, ఎలాంటి శిక్షణ ఇచ్చావు? మీకు ప్రభుత్వం ఉన్నప్పుడు అతన్ని తీసుకెళ్లి సోషల్ మీడియా కన్వీనర్ గా పెట్టి ఫైబర్ నెట్ లో ఉన్నటువంటి ప్రజల డబ్బును మొత్తాన్ని కూడా దొబ్బిచ్చి ఒక పెద్ద మాఫియాని తయారు చేసి ఆడపిల్లల్ని ఏ విధంగా తిట్టాలి, వాళ్ళ భర్తలకి అనుమానం వచ్చేటట్టుగా ఏ విధంగా మాట్లాడాలి, వాళ్ళ చీరలు ఏ విధంగా మనం చీర కట్టుకున్నటువంటి చీరల మీద ఏ విధంగా కామెంట్స్ చేయాలి, తల్లుల పుట్టుకల గురించి ఏ విధంగా మాట్లాడాలి, దేవుళ్ళని అవమానపరుస్తూ ఏ విధంగా మాట్లాడాలి అని నేర్పినటువంటి దౌర్భాగ్యుడివి నువ్వు. నీ కొడుకు నువ్వు నేర్పినటువంటి బాటలో ఉండటం వల్ల ఈ రోజు జైలుకి వెళ్లేటువంటి పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసేందుకు సిద్దమైన కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి సిదిరి అప్పల్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలో సిదిరి అప్పల్ రాజు మీడియాతో మాట్లాడారు. మెడికల్ కాలేజీను ప్రైవేటు పరం చేసే దౌర్భాగ్యపు చరిత్ర చంద్రబాబుది. చంద్రబాబుకు తోడు ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తున్నాయి. ప్రజారోగ్యాన్ని చంద్రబాబు అమ్మకానికి పెట్టారు. వైఎస్ జగన్ తీసుకొచ్చిన సంస్కరణలను చంద్రబాబు అమ్మేస్తున్నారు. మెడికల్ కాలేజీను చంద్రబాబు ప్రైవేటు పరం చేస్తున్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసే దరిద్రపు చరిత్ర చంద్రబాబుది. ప్రభుత్వ రంగ సంస్థల్ని మీ చేతిలో ఉంచుకుంటున్నారా లేదంటే అమ్ముకుంటున్నారో చెప్పండి అని ప్రశ్నించారు. ఎంటైర్ ఒక డిపార్ట్మెంట్ ని ప్రైవేట్ కి అప్పచెప్పేస్తున్నటువంటి దౌర్భాగ్య చరిత్ర చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి చెందుతుందని ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేయదలుచుకున్నాను. మెడికల్ అండ్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ ఎంటైర్ డిపార్ట్మెంట్ని ప్రైవేట్కి అప్పచెప్పేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఇది తతంగం అన్నమాట. మెడికల్ అండ్ హెల్త్లో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలను కూడా మీరు చూస్తే నిన్న క్యాబినెట్లో మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్ పరం చేస్తామన్నటువంటిది ఒక వార్త, ఆరోగ్యశ్రీని ప్రభుత్వ పరంలో ఉన్నటువంటి ట్రస్ట్ మోడల్ నుంచి ప్రైవేట్ బీమా సంస్థలకు ఇచ్చేస్తామన్నటువంటిది మరొక నిర్ణయం. దీనికేమో ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోనూ ఇదేదో చంద్రబాబు నాయుడు కొత్తగా 10 మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చినట్టు కవరింగ్. ఏమైనా సిగ్గు లజ్జ ఉందా? ఎవరైనా అలా రాయగలరా? ఎవరికైనా ఏమనిపిస్తుంది? ఇదేదో చంద్రబాబు నాయుడు గారు కొత్తగా 10 మెడికల్ కాలేజీలు తెచ్చారేమో, ఈ 10 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ మోడ్లో గ్రౌండ్ చేస్తున్నారేమో అన్నట్టుగా భ్రాంతి కలిగించే విధంగా కవరింగ్ వార్త ఇచ్చున్నారు. ఏమబ్బా, అన్నం తింటున్నారా, అశుద్ధం తింటున్నారా అలాంటి వార్తలు రాయడానికి? మీరు అమ్ముతున్నది ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కాదు,
మీరు ఇస్తున్నది పీపీపీ మోడ్లో ఇస్తున్నటువంటిది కేవలం ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలు మాత్రమే కాదు. హైటెక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఓ కేటుగాడిని గుంటూరు నల్లపాడు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని వద్ద నుంచి 6 లక్షల విలువైన ల్యాప్టాప్లు, 11 గ్రాముల బంగారం, 2 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గొరిజవోలు గ్రామానికి చెందిన జంగం బాజీ గుంటూరు నగరంలో 10 హైటెక్ దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడించారు. శుక్రవారం గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుడిని స్వాధీనం చేసుకున్న సొత్తును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ జంగం బాజీ గతంలో హత్య కేసులో నిందితుడని, అతనిపై రౌడీ షీట్ కూడా ఉందన్నారు. వ్యసనాలకు బానిసై దొంగతనాలకు పాల్పడుతున్నాడని పేర్కొన్నారు. యూట్యూబ్ ద్వారా కార్ల అద్దాలు ఎలా పగలగొట్టాలో తెలుసుకుని పార్కింగ్ చేసిన కార్లను లక్ష్యంగా చేసుకుని రెప్పపాటులో అద్దాలు పగలగొట్టి విలువైన వస్తువులను దోచుకుంటాడని చెప్పారు. సీసీటీవీ కెమెరాలు, ఇతర సాంకేతిక ఆధారాలతో నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్పీ వివరించారు. ర్యాండమ్ గా జరుగుతుందని అనుకున్నాము, బట్ కాకపోతే ఎప్పుడు నగరం పొలంలో కూడా జరిగిందో అప్పుడు మనం దానిపైన అటెన్షన్ కొన్ని డెవలప్ అయింది. దాని మేరకు అలాగా ఫ్రీక్వెంట్గా ఇది ఎవరు చేస్తున్నారన్నది ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉండేది. అంటే సీరియల్ అఫెన్సెస్ కంటిన్యూస్గా జరిగింది. వితిన్ 2 months 7 అఫెన్సెస్ జరిగింది. సో దాని మేరకు మనం ఈవెన్ సిసిఎస్ టీమ్ని ఇన్వాల్వ్ చేసాము, ఆల్ పోలీస్ స్టేషన్స్ని కూడా అలర్ట్ చేసాము. సో దాన్ని బేస్ చేసుకుని ఆ నల్లపాడు పోలీస్ స్టేషన్ నుంచి ఈ కేసుని క్రాక్ చేయడం జరిగింది. సో ఎస్డిపిఓ సౌత్, ఆ సిఐ నల్లపాడు, ఆ ఎస్ఐ వాసు అండ్ వాళ్ళు క్రైమ్ టీము ఈ కేసుని డిటెక్ట్ చేశారు. జరిగిన అఫెన్స్లో వన్ ఆఫ్ ద అఫెన్స్లో మనం చిన్న క్లూ దొరికింది. క్లూని బేస్ చేసుకొని సీసీటీవీ కెమెరా హెల్ప్తో పాటు ఆ పర్టికులర్ అఫెండర్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ అఫెండర్ బాజీ, గంజం బాజీ కదా, గంజం బాజీ అని చెప్పేసి వీళ్ళు పల్నాడు డిస్ట్రిక్ట్, యాక్చువల్లీ పల్నాడు డిస్ట్రిక్ట్ అఫెండర్. ఈ వ్యక్తికి 2022లో ఒక మర్డర్ కేసు కూడా ఉంది. ఇప్పుడు మనకు వరకు కన్ఫెషన్ టోటలీ 10 క్రైమ్ కన్ఫెషన్ చేశారు. అందులో మనకి కూడా ఎఫ్ఐఆర్ ఉంది. సో దాని నుంచి ఫుల్ రికవరీ చేస్తాము. ఇది కాకుండా కూడా ఈవెన్ పల్నాడు డిస్ట్రిక్ట్ కూడా చిన్న చిన్న అఫెన్స్ చేశారు కాబట్టి అక్కడ కొన్ని కేసెస్ మనం అడుగుతున్నాము, ఏదైనా కేసెస్ రిజిస్టర్ చేశారన్నది. సో ఇక్కడ వరకు గుంటూరు వరకు మ్యాక్సిమం చేసిన కేసులో టోటల్ రికవరీ చేస్తాము. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికన్నా మెయిన్ రీజన్ ఏంటంటే ఈవెన్ పార్కింగ్ ఆఫ్ కార్స్, అంటే మీరు కొన్ని పార్క్ చేస్తున్నప్పుడు కూడా ఈ వ్యక్తి దీనిలో నేర్చుకున్నారు, యూట్యూబ్ చూసి నేర్చుకున్నారు. అంటే ఎలాగా అంటే ఫస్ట్ జనరల్ పార్కింగ్లో ఇప్పుడు 20 కారు 30 కారు ఉందని అనుకోండి, జనరల్లీ అక్కడ ఎవరు మూవ్మెంట్ ఉండదు పార్కింగ్లో. దట్ ఈస్ ఒక అడ్వాంటేజ్. రెండవది అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరెవరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ వస్తున్నారు, ఎవరెవరు బ్యాంక్ ఏటీఎంకి వెళ్తున్నారు. అక్కడ బ్యాంక్ ఏటీఎంస్ అవుట్స్కట్స్లో ఉందంటే కార్ అవుట్స్కట్స్లో పెడతారు, అక్కడ మూవ్మెంట్ చాలా తక్కువ ఉంటాయి. వితిన్ ఒక 3 minutes వాళ్ళు ఎంటైర్ ప్రాసెస్ని కంప్లీట్ చేసేస్తారు. కార్ని పగలగొడతారు, ఉన్నది తీసుకొని వెళ్ళిపోతారు. సో ఎందుకు ఇది ఇన్ని రోజులు కూడా కొన్ని అటెన్షన్ ఎక్కువ రావట్లేదు అంటే చిన్న చిన్న వస్తువులు, అంటే ఒక ల్యాప్టాప్, ఓకే ల్యాప్టాపే కదా, అలాగా ఉండడం వల్ల ఈ వ్యక్తి అంత ఎక్స్పోజ్ అవ్వట్లేదు. రీసెంట్ ఎప్పుడు సీరియస్గా జరిగిందో అప్పుడు మేము అది కొన్ని సీరియస్గా తీసుకున్నాము. వితిన్ ఆల్మోస్ట్ 15 daysలో కేసుని క్రాక్ చేసాము. సో ఒక ప్రజలకు కూడా ఒక అవేర్నెస్ రావాలి. అంటే ఈవెన్ కార్ పార్కింగ్ అప్పుడు కూడా కొన్ని కేర్ఫుల్ గా పార్క్ చేయండి, ఖచ్చితంగా అందరూ వెళ్ళిపోకుండా. మందులపై జీఎస్టీ ఎత్తివేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ గత 6 సంవత్సరాలుగా పోరాటం చేస్తోందని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రావు, అధ్యక్షులు కుమార్ తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి 33 రకాల మందులపై జీఎస్టీ ఎత్తివేసి మిగతా మందులపై 5% జీఎస్టీ తగ్గించిందని చెప్పారు. జీఎస్టీ తగ్గించడం వలన ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ఎంఆర్పీ ధరలు తగ్గించకుండా జీఎస్టీ తగ్గిస్తే గవర్నమెంట్ కు రెవెన్యూ లాస్ తప్ప ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని చెప్పారు. ప్రభుత్వమే మందుల ధరలను నియంత్రించాలన్నారు. డిస్కౌంట్ పేరుతో జనరిక్ మందుల కంపెనీలు ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజలకు అందుబాటు ధరలో మందుల రేట్లు ఉండాలన్నారు. ఆ దిశగా పోరాటం చేస్తామని శుక్రవారం సిపిఎం గుంటూరు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు వెల్లడించారు. నా పేరు వెంకట్రావు, నేను ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. 2 రోజుల క్రితం జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తర్వాత సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు జీఎస్టీ 2.0 అనే దాని మీద ఒక ప్రకటన విడుదల చేశారు. అది ఇప్పుడు ఏంటంటే ఇంకా ఇన్ని రకరకాల స్లాబ్స్ కాకుండా 2 స్లాబ్స్లోనే జీఎస్టీ ఉంటుంది. దానివల్ల ప్రజలకు కూడా అదేంటి ధరలు తగ్గడానికి అవకాశం ఉంటుందనేసి చెప్పారు. అది మేము మెడికల్ రిప్రజెంటేటివ్స్ యూనియన్గా గత 6 ఏళ్లుగా మందులపై జీఎస్టీ ఎత్తివేయాలనేసి పోరాటం చేస్తున్నాం.
GST అనేది ఎప్పుడైతే తీసుకుని వచ్చారో అప్పటి నుంచి కూడా మందులపై GST అనేది ఉండకూడదు. ఎందుకంటే ఇది అత్యవసర వస్తువు కాబట్టి దీని మీద GST అనేది వేయకూడదు. మిగతా వస్తువుల మీద వేసుకున్నా అటువంటి పర్వాలేదు అనేసి మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం. దానివల్ల ఇప్పటికీ మొత్తానికి 6 ఏళ్ల తర్వాత GST అనేది 33 మందుల మీద పూర్తిగా GST ఎత్తివేశారు. మిగతా మందుల మీద 5% తగ్గించారు GST. కానీ GSTని తగ్గించడం వల్ల పూర్తిగా లాభం అనేది రాదనేసి మా అభిప్రాయం. ఎందుకంటే MRPలు తగ్గించకుండా, ధరలు తగ్గించకుండా GSTని తగ్గిస్తే గవర్నమెంట్కి రెవెన్యూ లాస్ అవుతుంది తప్పితే ప్రజలకు ఎటువంటి ఉపయోగం అనేది ఉండదనేసి మా అభిప్రాయం అది. సో మందుల ధరలను కూడా తగ్గించి దాన్ని ప్రజలకి మందులు కూడా అందుబాటు ధరలో వచ్చేలాగా చేయాలనేసి ఒక ప్రధానమైన డిమాండు. దీని మీదే మళ్ళీ మేము సెంట్రల్ ఫైనాన్స్ మినిస్ట్రీకి మా ఒక ఆర్గనైజేషన్ ముందుగా స్పందించింది ఏంటంటే ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేషన్, మా యూనియన్. దేశవ్యాప్తంగా కూడా ఉన్న ఫెడరేషను మందులు అనేది లగ్జరీ వస్తువులు కాదు, అవి ప్రజలకి అందుబాటులో ఉండాలి, ధరలు తక్కువలో ఉండాలి, వాటి మీద పన్ను వేయకూడదని చెప్పేసి డిమాండ్ పెట్టి ఈ 7 సంవత్సరాల్లో దాదాపు 5 సార్లు ఈ డిమాండ్ మీద మేము స్ట్రైక్కి వెళ్ళడం జరిగింది. అట్లానే 4 సార్లు చెలో ఢిల్లీ కార్యక్రమం వెళ్ళి సెంట్రల్ కమిటీతో కూడా దీని మీద అనేక నివేదికలు ఇవ్వటం జరిగింది. దాంతోపాటు మా ఫెడరేషన్లోనే మెడిసిన్ రిలేటెడ్ ఇష్యూ ఒక కమిటీస్ వేసి రెగ్యులర్గా దీని మీద పర్యవేక్షణ, అలానే రాష్ట్రంలో కూడా ప్రజారోగ్య పరిరక్షణ కమిటీ పేరు మీద ఈ మందుల ధరల నియంత్రణలో తీసుకురావాలని చెప్పేసి అన్నారు. ఇందాక మా జనరల్ సెక్రటరీ గారు చెప్పినట్టు MRPలు తగ్గించకుండా, MRPలు నియంత్రించే దాన్ని కేంద్ర ప్రభుత్వం చేతుల్లో తీసుకోకుండా అది కేవలం మందుల కంపెనీలకు వదిలేసినంత మాత్రాన GST తగ్గిస్తే మందుల ధరలు తగ్గవు. ఖచ్చితంగా ఈ మందుల మీద ధరల నియంత్రణ అనేది ప్రభుత్వం. గుంటూరు రెవెన్యూ కళ్యాణ మండపంలో శుక్రవారం గురు పూజోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, జెడ్పీ చైర్పర్సన్ కత్తిర హెనీ క్రిస్టినా, APTS చైర్మన్ మన్నవ మోహన కృష్ణ, గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, DEO రేణుక, గుంటూరు నగర డిప్యూటీ మేయర్ షేక్ సజిలా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమాజ మార్గ నిర్దేశకులని కితాబిచ్చారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోని రూపుదిద్దుకుంటోందని చెప్పారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసే శక్తి ఉపాధ్యాయులకే ఉందన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. తల్లికి వందనం అద్భుతమైన కార్యక్రమం అని చెప్పారు. ఈరోజు మనందరం కూడా గుర్తుంచుకోవాల్సింది పెద్దలు చెప్పినట్టుగా తరగతి గదుల నుంచే సమాజానికి పునాదులు వేస్తామని చెప్పి ఆ పునాదులు ఏ రకంగా వేయాలి అనేది మనందరికీ తెలిసినటువంటి విధానం ఎవరికి తెలియదు అని చెప్పి నేను అనుకుంటాను. ఎందుకంటే ఆల్ ద ప్రొఫెషన్స్, అవర్ ప్రొఫెషన్ ఇస్ ద నోబెలెస్ట్ ప్రొఫెషన్ and also needy profession. సమాజం మంచిగా ఉండాలి అంటే, సమాజం అరమరికలు లేకుండా ఉండాలి అంటే, సమాజం విజ్ఞానవంతమైనటువంటి సమాజంగా ప్రౌఢిల్లాలంటే మనతోనే ప్రారంభం అవ్వాలి అనే భావన నాకు కలిగే అంశం అని చెప్పి మనం చేస్తాను. మా శ్రీనివాస్ చాలా తక్కువ మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడు నాకైతే తెలియదు. ఈజ్ అ గ్రేట్ ఆడిటర్, గ్రేట్ మెంటర్. ఆ టీచర్స్ డే ఇంపార్టెన్స్ అనేది మీ అందరికీ తెలుసు. మనం దాని గురించి ప్రత్యేకంగా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. భారతరత్న స్వర్గీయ భారత రాష్ట్రపతిగా, ఉపరాష్ట్రపతిగా 2 టైమ్స్ చేసినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జన్మదిన ఉత్సవాన్ని మనం ఈరోజు జరుపుకుంటున్నాం. ఆ సందర్భంగా ఇండియా మొత్తం కూడా ఈ సెలబ్రేషన్ జరుపుకుంటాం. వారు తెలుగువారు కావటం అంటే ఒరిజినల్గా తెలుగు ఫ్యామిలీ నుంచి మైగ్రేట్ అయ్యారు. వారు చాలా మనం అందరం కూడా గర్వపడాల్సినటువంటి విషయం. ఈ సందర్భంగా వారిని స్మరించుకుంటూ విద్యారంగంలో విశేష కృషి చేసినటువంటి ఎంతోమంది, ఇందాక శారద గారు కూడా చెప్తున్నారు, కొంతమందిని మధ్యలో మెన్షన్ చేస్తూ, అదే మాదిరిగా తెలుగు గడ్డ మీద పుట్టినటువంటి వాళ్ళు కూడా ఎంతోమంది ఇటు విద్యారంగంలో, అటు రాజకీయ రంగంలో కూడా విశేష కృషి అందించి ప్రజలకు అనేక సేవలు అందించినటువంటి అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వీరందరినీ కూడా స్ఫూర్తిగా తీసుకొని
ఈ రోజు గుర్తు చేసుకుంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలను ప్రపంచమంతా వ్యతిరేకిస్తున్నాయని వామపక్ష పార్టీ నేతలు కోట మాల్యాద్రి వై నేతాజీ తెలిపారు. ట్రంప్ సుంకాలకు వ్యతిరేకంగా ఈ నెల 6వ తేదీన వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం గుంటూరు కొత్తపేట సిపిఎం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ అమెరికా వ్యవహార శైలిపై దేశ ప్రధాని మోడీ నోరు ఎందుకు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ సుంకాలన్నీ అమల్లోకి వస్తే భారతదేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు ఏదైతే ప్రపంచాన్ని అంతా కూడా ఆయన గుప్పిట్లో పెట్టుకుని ఆలోచన చేస్తూ ఉన్నాడు, దీన్ని మరి దేశాలన్నీ కూడా ఖండిస్తున్నా కూడా మొండిగా వ్యవహరిస్తాన్ని వామపక్షాలుగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. దాంట్లో ముఖ్యంగా ఈ దేశానికి సంబంధించి మన దేశం ఏదైతే దిగుమతులకు వెళ్తూ ఉన్నాయో దిగుమతులన్నింటి మీద కూడా సుంకాలని ఎప్పటికప్పుడు మరి పెంచుకుంటూ పోతూ ఉన్నాడు. 25% నుంచి ఇవాళ 50% సుంకాలు పెంచడాన్ని వామపక్షాలుగా వ్యతిరేకిస్తూ రేపు అంటే 6వ తారీఖున ఈ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగే దాంట్లో భాగంగా ఈ జిల్లా వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాల్లో భాగంగా నిరసనలు తెలియజేయాలని వామపక్షాలుగా పిలిపిస్తూ ఉన్నాం. దాంట్లో ముఖ్యంగా ఏదైతే ఈ రోజున మరి ట్రంప్ గారు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నా మోడీ గారు మాత్రం ఏమీ చేయలేని పరిస్థితి, అసహనాన్ని ఎట్లగక్కుతున్నాడు తప్ప మాట్లాడలేని పరిస్థితిని మనంతా కూడా గమనిస్తూ ఉన్నాం. దాంట్లో ముఖ్యంగా మనకు సంబంధించి దిగుమతుల్లో మరి 2,000 కోట్ల పైన దిగుమతులు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఒక 40% మన ఆంధ్ర రాష్ట్రం నుంచే చేస్తున్న పరిస్థితి. ఈ ఆంధ్ర రాష్ట్రంలో సంబంధించి కూడా టెక్స్టైల్ సంబంధించి ఆక్వా రంగానికి సంబంధించి గార్మెంట్కి సంబంధించి కూడా మరి ఇవన్నీ కూడా మరి ఈ రోజున వాళ్ళు దిగుమతులు పెంచడం సుంకాలు పెంచడం వల్ల వాళ్ళంతా కూడా మరి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ పరిస్థితిలో మరి అక్కడ ఇక్కడ దేశం మీద ఇప్పటికీ అమెరికా 2 సార్లుగా 25లో 50% సుంకాన్ని విధిస్తున్నామని చెప్పేసి ప్రకటించింది. గతంలో ఉన్న సుంకంతో కలిపితే ఇప్పుడు 62%కి మన భారతదేశం ఎగుమతుల మీద సుంకం వేయటం జరిగింది అమెరికా. అదే సందర్భంలో మొన్న మధ్య ట్రంప్ చెప్పాడు భారతదేశం అమెరికాకి వేసేటువంటి దాని మీద 0% సుంకానికి అంగీకరించింది, దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయట్లేదని చెప్పేసి మాట్లాడాడు. అంటే మన భారతదేశం నుంచి వెళ్ళేటువంటి వస్తువుల మీదేమో వాళ్ళు 62% సుంకం వేస్తారు, అమెరికా నుంచి మన దేశానికి వచ్చేటువంటి దాని మీదేమో 0 సుంకం అసలు ఏమీ లేకుండా మొత్తం ఎత్తేసేస్తారు. దీనివల్ల రానున్న కాలంలో మన భారతదేశంలో విదేశీ మారక ద్రవ్యానికి సంబంధించి ఒక పెద్ద సంక్షోభం వచ్చేటువంటి దానికి అవకాశం ఉంది. అట్లా ఇప్పటికే మన భారతదేశంలో ఉండేటువంటి టెక్స్టైల్ పరిశ్రమ, గార్మెంట్ పరిశ్రమ, అట్లాగే ఆర్నమెంట్స్ సంబంధించిన పరిశ్రమ, జ్యువెలరీకి సంబంధించిన ప్రవక్త మహమ్మద్ జీవితం ముస్లిం సమాజానికి ఆచరణీయమని వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరీ ఫాతిమా అన్నారు. మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా శుక్రవారం తూర్పు నియోజకవర్గంలోని క్యాంపు కార్యాలయం వద్ద ఆమె పాయసం పంపిణీ చేశారు. ప్రతి ఏటా ప్రవక్త జన్మదిన వేడుకలను నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారని ఆమె చెప్పారు. ఈరోజు ప్రాఫిట్ మొహమ్మద్ పుట్టినరోజు సందర్భంగా మీలాద్ ఉన్ నబీ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రతి సంవత్సరం కూడా ఈరోజు అనేది ఒక జ్ఞాపకార్థం. ఈరోజు సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రాఫిట్ మొహమ్మద్ గారు ఏ విధంగా అంతా ఎక్స్ప్లోర్ చేశారు ఈ దేశంలో కానీ ఈ వరల్డ్లో ముస్లిమ్స్కి సంబంధించి మనం ఏ విధంగా ఉండాలి, ఏంటి మంచి పనులు చేయాలి, ప్రతి ఒక్కళ్ళకి కూడా మంచి చేయాలి అని చెప్పి ఏ విధంగా మెసేజ్ ఇచ్చారో అదేవిధంగా అదే పాటిస్తూ గత 10 సంవత్సరాల నుంచి నాన్నగారు ఉన్న సమయం దగ్గర నుంచి 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న దగ్గర నుంచి ఈరోజు మేము ఖీర్ పంపిణీ చేస్తూ ప్రతి ఒక్కళ్ళకి కూడా మంచి చేయాలని, మంచి జరగాలని, ప్రతి ఒక్కళ్ళకి కూడా మనం అందరం సమానమే అని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వడానికి ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో ఈరోజు ఖీర్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. అలాగే ఈరోజు మరి హ్యాపీ టీచర్స్ డే గురువులు, ఎందుకంటే మనం ఏది నేర్చుకున్నా కూడా ముందుగా మనకు నేర్పించే తల్లిదండ్రులు ఒక గురువు. దాని తర్వాత మనం లోకంలో మనం వచ్చిన తర్వాత తొలి అడుగుగా
మనకి చేయి అందించి మనకి చదువుకోవడానికి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా టీడీపీ కార్యాలయంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ మాజీ చైర్మన్ దాసరి రాజా మాస్టర్ మరియు జిల్లా టీడీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఉపాధ్యాయులైన దాసరి రాజా మాస్టర్, ఉప్పల శ్రీనివాస్ ప్రసాద్లను దుశ్శాలువాతో సన్మానించారు. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ మాజీ చైర్మన్ దాసరి రాజా మాస్టర్ మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తి నుండి అంచెలంచెలుగా ఎదిగి భారత రాష్ట్రపతి స్థాయికి రావడం చారిత్రాత్మకమని అన్నారు. కులమతాలకు అతీతంగా గురువును పూజించుకునే ఒక మంచి సంస్కృతిని మనం కలిగి ఉండటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. గురువు నుండి క్రమశిక్షణ కలిగిన విద్యాభ్యాసాన్ని అవలంబించిన ప్రతి విద్యార్థి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుకుంటాడని తెలిపారు. గత వైకాపా పాలనలో గురువులను మద్యం దుకాణాల ముందు కాపలా పెట్టించి మరుగుదొడ్లు గడిగించి వారిని అవమానపరిచారని అన్నారు. వైకాపా పాలనలో ఒక్కసారి కూడా డిఎస్సీ నిర్వహించలేదు. కూటమి పాలన రాగానే డిఎస్సీ నిర్వహించి యువతను గురువులను చేసిందని అన్నారు. మన రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందాలి అంటే ప్రజలు విద్యావంతులుగా మారాలని కూటమి ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. విద్యార్థులకు ఉత్తమ సదుపాయాలు, ఉపాధ్యాయులకు అనుకూలమైన విధానాలు, స్కూళ్లకు ఆధునిక సౌకర్యాలు అందించేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో కంచెల శివరామయ్య, ఎడ్లపల్లి సాంబశివరావు, నాయుడు ఓంకార్, కేఎంఈ హుస్సేన్, షేక్ చిన్నబాజీ, బెల్లంకొండ సురేష్, కోసూరి సతీష్, ఎర్రగుట్ల ఆనంద్, కోకా బాలాజీ, వడ్డే శ్రీనివాసరావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించడం జరిగింది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉపాధ్యాయ వృత్తి నుండి అంచెలంచెలుగా ఎదిగి భారత రాష్ట్రపతి స్థాయి దాకా వచ్చినటువంటి అంశం చారిత్రాత్మకం. విభిన్న కులాలు, విభిన్న మతాలు, విభిన్న సంస్కృతులు ఉన్నటువంటి భారతదేశంలో అది చిన్న విద్యా సంస్థ అయినా పెద్ద విద్యా సంస్థ అయినా ప్రతి సంస్థలో కూడా ఈ రోజున ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు. కులాలకి, మతాలకి అతీతంగా గురువును పూజించుకునే ఒక మంచి సంస్కారవంతమైనటువంటి విధానాన్ని భారత ప్రభుత్వం ప్రవేశపెట్టడం చాలా సంతోషించదగిన విషయం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అనే ఈ మహోన్నతమైన మహా అద్భుతమైనటువంటి శ్లోకాన్ని అనని వారు ఎవరైనా ఉంటారేమో కానీ వినని వారు ఉండరు. అనని వారు ఎవరంటే విద్య పట్ల అవగాహన లేని వారు మాత్రమే. ప్రతి ఒక్కరూ వినే ఉంటారు. సభల్లోనో, సమావేశాల్లోనో, విద్యా సంస్థల్లోనో, సన్మాన కార్యక్రమాల్లో గురువుకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించుకుంటూ ఉంటాం. ఈ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అనే ఈ శ్లోకం ద్వారా ఈ సమాజంలో గురువుకు ఉన్నటువంటి ప్రాధాన్యతని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మధ్య కాలంలో ఒక పెద్ద ఆయన చెప్పాడు, గురువు చేతిలో విద్యాభ్యాస సమయంలో దెబ్బలు తిన్నాడు, వాళ్ళలో చాలా ఎక్కువ మంది తర్వాత పోలీసుల చేతిలో దెబ్బలు తింటారని. ఏంటంటే ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి విద్యా విధానాన్ని గురువు ద్వారా అవలంబించిన వాళ్ళు భవిష్యత్తులో తాను ఏమైతే కోరుకుంటాడో అటువంటి ఉన్నత స్థాయికి ఎదుగుతాడనేది ఆ పెద్దలు చెప్పినటువంటి అంశం. గురువు వృత్తి చాలా పవిత్రమైనటువంటి వృత్తి. ఒక డాక్టర్ గారు పొరపాటు చేస్తే ఒక పేషెంట్ సరిపోతాడు. ఒక లాయర్ గారు కేసు సరిగా వాదించకపోతే కేసు ఓడిపోద్ది. ఒక ఇంజనీర్ గారు సరిగా ప్లాన్ ఇవ్వకపోతే కట్టడం కూలిపోద్ది. కానీ ఒక గురువు గారు సరైన విధానంలో ఒక విద్యార్థిని తీర్చిదిద్దకపోతే ఒక తరం పాడైపోయింది అనేది. బోధన అభ్యాసం ద్వారా విద్యార్థులకు జ్ఞానం, సామర్థ్యం, సద్గుణాన్ని సంపాదించడానికి సహాయపడే వ్యక్తి గురువని బాసరా విద్యా సంస్థల చైర్మన్ సాదినేని మురళీమోహన్ అన్నారు. గుంటూరు నల్లపాడులోని బాసరా కాన్సెప్ట్ స్కూల్ నందు ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా బాసరా విద్యా సంస్థల నందు ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా సాదినేని మురళీమోహన్ మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటామని విద్యార్థులకు గుర్తు చేశారు. విద్యార్థులను ఉన్నత శిఖరాలు చేర్చే మార్గదర్శకులు ఉపాధ్యాయులని అన్నారు. అటువంటి ఉపాధ్యాయులను సత్కరించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సాదినేని రాధా, ప్రిన్సిపల్ శ్రీ లక్ష్మి మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యను నేర్పి, విజ్ఞానం, వివేకం నింపి, నాగరికత నేర్పించి, మన జీవితానికి ఒక అర్థం తెలిపి, మనకు విలువను పెంచి, మన జీవితంలో మానవత్వపు వెలుగులు నింపేవారే గురువు. అలాంటి గురువుకి ఈరోజు గురు పూజోత్సవ శుభాకాంక్షలు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉపాధ్యాయ వృత్తి నుంచి ఉపరాష్ట్రపతిగా,
రాష్ట్రపతిగా అంచెలంచెలుగా ఎదిగి ఆయన యొక్క జన్మదినం రోజున ఈరోజు యావత్ ప్రపంచం మొత్తం కూడా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు ఒక విధంగా ఒక పండగ వాతావరణం ఉపాధ్యాయ కుటుంబంలో ఎన్నో జన్మలు ఎత్తితేనే మరి ఇలాంటి అవకాశం కలిగిద్ది. ఎందుకంటే ఈ ప్రపంచంలో అనేక పదవులున్నా అనేక జాబులున్నా ఒక ఉపాధ్యాయ వృత్తిని మించినటువంటి వృత్తి లేదు. ఎందుకంటే మనిషిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి మరి విజ్ఞాన వెలుగులను నింపి ఒక మనిషి ఉన్నటువంటి స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్లేటువంటి ఒకే ఒక్క వ్యక్తి ఎవరయ్యా అంటే గురువు. శిష్యుల ఎదుగుదలనే గురుదక్షిణగా భావించే ఒకే ఒక వ్యక్తి ఉపాధ్యాయుడు. మరి అలాంటి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి మా బాసరా విద్యా సంస్థల ఉపాధ్యాయులందరినీ కూడా నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ఉన్నాను. మరి ఈరోజు మా ఉపాధ్యాయులు అందరి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.